అందరికీ నమస్కారం. నేను మీ మంజునాథ్. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లో కాస్ట్ మోడల్ ప్రిపరేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన ఇంటి పరిసర ప్రాంతాల్లో లభించే వస్తువులు ఉపయోగించి ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన వివిధ ప్రయోగాలు మరియు మోడల్స్ను ఎలా తయారు చేసుకోవచ్చో మనం చూద్దాం. మనతో పాటు ఇక్కడ ప్రవళిక మరియు వర్షిణి విద్యార్థినులు ఉన్నారు. వారితో పాటు మనము ఈ మోడల్స్ని ప్రయోగాలను ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. రెడీనా మీరు? రైట్. మొదటగా మనము స్టాటిక్ కరెంట్ గురించి తెలుసుకుంటాం. ఆ స్టాటిక్ కరెంట్లో కొన్ని యాక్టివిటీలు మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులతో మనం ఎలా తయారు చేద్దో అర్థం చేసుకోవద్దో చూద్దాం. సరేనా? సో మొదటగా మనకేం కావాలంటే స్ట్రా పైప్స్ తీసుకుంటాం. ఆ స్ట్రా పైప్స్ని దాంతోపాటు గున్ పిన్ అంటే బాల్ పిన్స్ ఉంటాయి కదా, ఆ బాల్ పిన్స్, స్ట్రా పైపు, వీటి ద్వారా మనము స్టాటిక్ కరెంట్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. రెడీనా? రైట్. స్ట్రా పైప్ ఉంది కదా, ఆ స్ట్రా పైప్ని తీసుకొని అప్రాక్సిమేట్గా దాని యొక్క మధ్య భాగం, స్ట్రా పైప్ యొక్క మధ్య భాగం ఉంటుంది కదా, మధ్య భాగాన్ని ఇలా బెండ్ చేసి ఈక్వల్గా ఉండేటట్లు, కొద్దిగా సమానంగా ఉండేటట్టు ఏం చేద్దాము, మధ్య భాగాన్ని తీసుకొని ఏం చేస్తున్నా, బాల్ పిన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే ఇంకొక పైప్ తీసుకొని, స్ట్రా పైప్ తీసుకొని ఇది గున్ పిన్ లేకపోతే బాల్ పిన్ పెట్టాం కదా, ఆ బాల్ పిన్ ఎక్కడ పెట్టామో దానిపైన ఉంచేస్తాం విధంగా. ఓకే, ఇప్పుడు ఇలా ఉంచిన తర్వాత మనము సో ఇప్పుడు దీని ఇలా ప్రవళిక ఇలా ఉంచురా, నీ చేతుల కింద ఇలా పట్టుకో, ఇలా ఉంచు. ఇప్పుడు నేను ఇంకొక స్ట్రా పైప్ని ఇలా దగ్గర తీసుకొస్తా. ఏమైనా జరుగుతున్నదా? ఏం జరగలే కదా, అలాగే ఉంది కదా. ఇప్పుడేం చేస్తామంటే నేను నా హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని కొద్దిగా దీన్ని ఒకవైపుకి ఇలా రబ్ చేస్తున్నా. ఓకే, రబ్ చేసి దగ్గర తీసుకొస్తా. కదులుతున్నదా? కదులుతున్నా లేదా? రైట్. మనం కదిలిస్తున్నామా? లేదు, కదులుతున్నది. అవును కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్ట్రా పైప్ను కూడా మనం ఏం చేద్దాం, దాన్ని రబ్ చేస్తాం. రెండు స్ట్రా పైపులు ఒకవైపు మాత్రం రబ్ చేస్తుంది, ఇంకోవైపు రబ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఉంచి అక్కడ. రైట్. ఇప్పుడు ఏమవుతుందో గమనించి. ఏం జరుగుతున్నది? రొటేట్ అవుతుంది. సో నేను ఈ స్ట్రా పైప్ దగ్గర దాన్ని టచ్ చేయడానికి తీసుకెళ్తున్నా, అది టచ్ అవుతున్నదా? నేను తీసుకెళ్తుంటే ఏమవుతున్నది? రొటేట్ అవుతుంది. అది దూరం వెళ్ళిపోతున్నది. అవునా? ఇదైతే దగ్గర వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే దూరం వెళ్ళిపోతుంది. ఓకే, ఇటువైపు ఎక్కువ వేగంతో వెళ్ళిపోతున్నది కదా, ఎందుకంటే నేను ఈ స్ట్రా పైప్ని మనము రబ్ చేసాము, ఈ స్ట్రా పైప్ని కూడా మనము రబ్ చేసాము. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోయింది, నార్మల్ అయిపోయింది. ఎందుకంటే కాసేపు అయింది కదా, కాసేపు అయినాక అది వెళ్ళిపోతుంది. మళ్ళీ రావాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ కూడా దీన్ని రబ్ చేసుకోవాలి. ఇలా ఉంచి మనం ఇలా చేస్తామంటే ఇది కాసేపు రబ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే మామూలుగా ఇక్కడ ఎప్పుడైతే నేను రబ్ చేశానో దాంతో చార్జెస్ ఉంటుంది కదా, చార్జెడ్ పార్టికల్స్ ఏమవుతుందంటే అది అలైన్ అవుతాయి అనమాట. అది అలైన్ అయ్యేసి లైక్ చార్జెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ లైక్ చార్జెస్ ఎప్పుడు కూడా రిపుల్ అవుతాయి, అన్లైక్ చార్జెస్ ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దూరం అవుతున్నది కాబట్టి అది చార్జెస్ ఎలాంటి చార్జెస్, లైక్ చార్జెస్. ఎందుకంటే
అది లైక్ ఛార్జెస్ ఎప్పుడు కూడా రిపుల్ అవుతాయి. అదే అన్లైక్ ఛార్జెస్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతుంది. సో అది ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతే ఆడ అన్లైక్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. అది రిపుల్ అవుతే ఏమవుతుంది, అది లైక్ ఛార్జెస్. ఇప్పుడు మనం రబ్ చేసినప్పుడే ఎందుకు అది అలా జరుగుతుందంటే, మనము ఈ యొక్క స్ట్రా పైప్ ఇది ప్లాస్టిక్, ఇది మామూలు క్లాత్. ప్లాస్టిక్లో ఎప్పుడైతే మనం రబ్ చేస్తామో, ఇది ప్లాస్టిక్లో దాంతో ఏమవుతుందంటే ఆడున్నటువంటి చార్జ్ పార్టికల్స్ అది అరేంజ్మెంట్ తీసుకుంటుంది అనమాట. అంటే ఇదొక ఛార్జ్ ఉంటుంది, ఇదొక ఛార్జ్ ఉంటుంది. ఎప్పుడైతే దానికి నేను రబ్ చేస్తానో ఇక్కడ ఏమవుతుందంటే ఈడున్నటువంటి పాజిటివ్ ఛార్జెస్ అంతా ఒకవైపుకు, నెగిటివ్ ఛార్జెస్ అంతా ఒకవైపుకు వస్తుంది. అలా వచ్చేసి అక్కడ ఆ ఒక కరెంట్ అనేది లేకపోతే ఎలక్ట్రిసిటీ అనేది స్టాటిక్గా ఉంటుందంట. అంటే అక్కడ స్టాటిక్ కరెంట్గా ఏర్పడుతుంది, అంటే స్థాయి విద్యుత్తుగా మారుతుందంట. అంటే అది ఫ్లో కాదు. ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రికల్ కరెంట్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది స్టాటిక్ కరెంట్ అంటారు. అంటే ఇక్కడ అయినటువంటి జనరేట్ అయినటువంటి కరెంట్ ఏమవుతుందంటే ఫ్లో కాదు, అక్కడే ఒకే స్థానంలో అదే ఒకే స్థానంలో ఒకే చోట్ల అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని స్టాటిక్ కరెంట్ అంటారు అనమాట. అంటే మనం కాసేపటికి వదిలేస్తామంటే ఏమవుతుందంటే మళ్ళీ ఆడున్నటువంటి చార్జ్ పార్టికల్స్ అంతా అలైన్మెంట్లో ఉండదు. అంటే ఎలా అంటే అలా వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే మనం రబ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ అది అలైన్ అవుతుంది. అది అలైన్మెంట్ అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే, మనం ఏ వస్తువు తీసుకొని రబ్ చేస్తామో ఆ వస్తువు ఈ యొక్క ఛార్జెస్కు ఇది ఆకర్షించబడి, ఇదేమైతే ఇది నెగిటివ్ ఛార్జెస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడికి వెళ్ళేసి పాజిటివ్గా మారుతుంది అన్నమాట. సో అలా మారడం వల్ల ఇక్కడ స్టాటిక్ కరెంట్ అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? సో ఇది స్టాటిక్ కరెంట్ గురించి అనమాట. అలాగే ఈ స్టాటిక్ కరెంట్ నేర్చుకోవడానికి మనం ఇంకొక మోడల్ కూడా మనం తయారు చేద్దాం. ఈ మోడల్కి ఏమేమి కావాలంటే, ఒక ప్లాస్టిక్ బాటిల్, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాటిల్, ఒక ఇన్సులేషన్ లేనటువంటి కాపర్ వైర్ కావాలి. ఒకవేళ ఇన్సులేషన్ కాపర్ వైర్ ఉంటే దానిపైన ఉన్నటువంటి ఇన్సులేటెడ్ అన్ని తీసేయాలి. ఒక టిష్యూ ముక్కు కావాలి. ఇప్పుడు చూద్దాం ఏం చేద్దామంటే, మనము దీని యొక్క ఈ మూత ఉంది కదా, ఆ మూత ఒక్క మధ్య భాగంలో హోల్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, చాలా ఎంత హోల్ అంటే ఈ యొక్క కాపర్ వైర్ ఉంది కదా, ఈ కాపర్ వైర్ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా మనము దీన్ని హోల్ చేసుకుంటాం. ఓకే, హోల్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే, ఈ టిష్యూ పేపర్ ఉంది కదా, ఈ టిష్యూ పేపర్ని చిన్న ముక్కగా ఒకటి కట్ చేసుకుంటాం. ఒక చిన్న ముక్క కట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ కాపర్ వైర్ని ఏం చేద్దామంటే కొద్దిగా బెండ్ చేద్దాం యూ షేప్లో. ఓకే, ఈ విధంగా బెండ్ చేసాం కదా. బెండ్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే, ఈ యొక్క చేసేసి దీని విధంగా బెండ్ చేసేస్తాం. ఈ బెండ్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే, ఈ టిష్యూ పేపర్ ముక్క ఉంది కదా, ఈ టిష్యూ పేపర్ ముక్కను మనము యూ షేప్ బెండ్ చేసాం కదా, ఆ యూ షేప్ బెండ్ ఎక్కడైతే చేసామో దానికి ఈ విధంగా ఫిక్స్ చేస్తాం. ఈ విధంగా మనం దీన్ని ఇలా ఉంచుదాం. ఉంచిన దాన్ని మళ్ళీ ఈ బాటిల్ మూతకు ఉంచి తర్వాత దీని లోపలికి ఈ విధంగా ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫిక్స్ చేసినటువంటి టిష్యూ పేపర్ కింద ఉంది ఈ యొక్క కాపర్ ట్యూబ్, ఈ కాపర్ వైర్ పైన ఉంది. అవునా? ఈ బాటిల్ లోపల మీకు చూసారంటే టిష్యూ పేపరు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి విడిపోయి ఇలా ఉన్నది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంకొక స్ట్రా పైప్ తీసుకుంటాం. స్ట్రా పైప్ తీసుకొనేసి
మళ్ళీ ఇందాక మనం స్ట్రా పైప్ని ఎలా రబ్ చేసామో దీన్ని కూడా అలా రబ్ చేసి, సో ఇక్కడ మీరు బాగా పరిశీలించండి. బాగా పరిశీలిస్తే మీకు అవుతుంది ఏం కనిపిస్తుందంటే అక్కడ టిష్యూ పేపరు ఉన్నటువంటి రెక్కల్లాగా ఉన్నది కదా, అది దగ్గర వస్తున్నదా దూరం వస్తున్నదా? దూరం వెళ్తున్నది. అంటే దూరం వెళ్తుందంటే అది ఎలాంటి చార్జెస్ ఉంటాయి అక్కడ? లైక్ చార్జెస్ ఉంటుందా, అన్లైక్ చార్జెస్ ఉంటుందా? లైక్ చార్జెస్ ఉంటుంది. ఏముంటది? లైక్. ఎప్పుడు కూడా లైక్ చార్జెస్ ఏమవుతుంది? రిపుల్ అవుతుంది. అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము దీనే మనం ఎలక్ట్రోస్కోప్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలక్ట్రోస్కోప్ అంటే ఏమిటి? మనం ఇక్కడ కింద ఒక టిష్యూ పేపర్ని మనము గోల్డ్ ఫాయిల్ లాగా లేక సిల్వర్ ఫాయిల్ లాగా మనము అటువైపు ఇటువైపు ఒకటి రెక్కలాగా పెట్టాము. అక్కడి నుంచి ఇక్కడ ఒక కండక్టర్ ఉంచాము. ఆ కండక్టర్ దగ్గర మనము ఎప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి నేను అక్కడ ఉంచామో ఇక్కడ ఉన్నటువంటి చార్జెడ్ పార్టికల్స్ దాన్ని ఇండ్యూస్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇండ్యూస్ చేస్తుందో అక్కడ ఏమవుతున్నది, అక్కడ చార్జెస్ అనేది లైక్ చార్జెస్గా క్రియేట్ అయ్యి అది ఒకదానికొకటి దూరం అయ్యేది మనము అక్కడ పరిశీలించవచ్చు అనమాట. ఈ విధంగా మనము స్టాటిక్ కరెంట్ గురించి మనం తెలుసుకోవచ్చు. సో స్టాటిక్ కరెంట్ ఎప్పుడు కూడా ఏమవుతున్నది, మనము ఎక్కడ చూస్తుంటామంటే రోజు మనకు ఉరుములు మెరుపులు వస్తుంది కదా, ఆ ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఆ ఉరుముల మెరుపులు రావడానికి కారణం కూడా ఈ యొక్క స్టాటిక్ కరెంటే అనమాట. అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి మేఘాలు ఏమవుతుందంటే మేఘాలు ఒకదానికి రబ్ చేసుకుంటుంది, ఘర్షణ పడి ఏం చేస్తుందంటే అక్కడ చార్జెస్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ చార్జెస్ అన్లైక్ చార్జెస్ క్రియేట్ కావడం వల్ల మనకు ఉరుముల మెరుపులు అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో మనకు ఎప్పుడైతే మనకు ఇల్లు ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఇల్లు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన కూడా మనకు ఒక టవర్ లాంటిది పెట్టి అక్కడి నుంచి కింద భూమికి అర్త్ పెడతారు. ఎందుకంటే ఒకవేళ మనకు అది లేదనుకోండి, అప్పుడు ఉరుములు ఒకేసారి మెరుపులు వచ్చింది అనుకుంటే ఆ మెరుపులు ఎక్కువ వోల్టేజ్ ఉన్నటువంటి కరెంట్ ఉంటుంది, ఆ కరెంటు వల్ల ఆ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ ఛార్జ్ పెట్టింటారో అదేమవుతుందంటే అక్కడ అర్థింగ్ అంటారు దాన్ని, అది ఛార్జ్ని తీసుకొని నేరుగా భూమి లోపలి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము స్టాటిక్ కరెంట్ గురించి మనకి తెలుసుకోవచ్చు అంట. పిల్లలు, ఇప్పుడు మనము విద్యుత్ మోటార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనము ప్రపంచంలో తక్కువ ఖరీదులో ఉన్నటువంటి వెరీ సింపుల్ మోటార్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్ మోటార్ అంటే సాధారణ మోటార్ అనమాట. వెరీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం. దానికి మనకి ఏమేమి కావాలంటే ఒక చిన్న బ్యాటరీ కావాలి, తర్వాత మనకు సేఫ్టీ పిన్స్ ఉంటుంది కదా, ఆ సేఫ్టీ పిన్స్ కావాలి, ఒక అయస్కాంతము, ఒక కాపర్ వైర్. ఈ కాపర్ వైర్ 22 గేజ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ కావాలి. సో దీని యొక్క గేజ్ ఎంత అంటే 22 గేజ్ ఉండాలి, అది ఇన్సులేటెడ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క కాపర్ వైర్ని తీసుకొని ఏదైనా ఒక పైపుకి కానీ ఒక బాటిల్కి కానీ ఈ విధంగా కొద్దిగా ఒక 3 సెంటీమీటర్స్ అలా ఉంచేసి మనం ఏం చేద్దామంటే దీని విధంగా చుడతాం. చూడండి, ఈ విధంగా చుట్టుతాం. చుట్టిన తర్వాత ఆ కొనలు ఉన్నాయి కదా, ఆ కొనలని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఒకదాని ఇటువైపుకు ఇంకొక దాన్ని ఇలా ఇటువైపుకు తీసేస్తాం. ఓకే, ఈ విధంగా తీసిన తర్వాత ఏం చేద్దామంటే ఈ కాపర్ వైర్ ఉంది కదా, ఈ కాపర్ వైర్ యొక్క కోటింగ్ ఉంది కదా, ఇన్సులేషన్ కోటింగు, ఆ కోటింగ్ని మనం రబ్ చేసి తీసేస్తాం. ఒకవైపు సగంకి పూర్తిగా కోటింగ్ని మనం తీసేయాలన్నమాట. చూస్తున్నారా? సో ఈ విధంగా పూర్తిగా కోటింగ్ తీసేయాలి. ఇటువైపు కూడా ఆ ఒక కోటింగ్ని తీసేస్తాం. సో కోటింగ్ తీసిన తర్వాత ఏం చేద్దామంటే దీన్ని ఇలా ఉంచుకొని నెక్స్ట్ ఈ యొక్క స్ట్రా పైప్స్ ఈ యొక్క సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదా, ఆ సేఫ్టీ పిన్స్ని మనము
ఈ సెల్లో టేప్ ఉపయోగించి ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ సేఫ్టీ పిన్ ఒక రింగ్ ఉంది కదా, ఈ రింగ్ పై రావాలి. ఈ పై భాగాన ఇలా ఉంచేసి మనము దీన్ని సెల్లో టేప్ వేసి మనము ఫిక్స్ చేద్దాం. ఓకేనా? ఈ సెల్లో టేప్తో దీన్ని ఏం చేద్దాం, దాన్ని ఫిక్స్ చేద్దాం. సో ఈ విధంగా మీరు చూడండి, ఇప్పుడు మనము ఈ సెల్లో టేప్తో ఈ రెండు సేఫ్టీ పిన్స్ని ఫిక్స్ చేద్దాము. ఈ రెండు రింగులు ఇలా ఉంటుంది కదా వెనక భాగంలో, ఆ రెండు రింగ్ని పైకి వచ్చే విధంగా పెట్టాము. మిగతాది ఇది సమానంగా ఉండాలి, అంటే ఈ హోలు ఆ హోలు ఒకదానికొకటి సమానంగా ఒకే ఎత్తులో ఒకే హైట్లో ఉండాలన్నమాట. అప్పుడే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడేం చేస్తాము, ఇప్పుడైతే రింగ్ తయారు చేసుకున్నాం కదా, ఆ రింగ్ని ఏం చేద్దామంటే వీటి మధ్యలో ఇలా రింగ్ మధ్యలో ఈ విధంగా మనము దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. చూసారా? రింగ్ని ఇలా ఉంచిన తర్వాత ఏం చేద్దామంటే మ్యాగ్నెట్ ఉంది కదా, ఆ మ్యాగ్నెట్ని ఇలా ఉంచి ఇలా చూడండి ఏం చేస్తుంది ఇప్పుడు. కనిపిస్తున్నదా? ఏం చేస్తున్నది అది? రింగ్ రొటేట్ అవుతుంది. రింగ్ రొటేట్ అవుతుంది. సో ఇలా మోటార్ ఎలా పనిచేస్తుందో మనం చూడొచ్చు అనమాట. సో ఈ రింగ్ని మనం డైరెక్షన్ మార్చామనుకోండి, ఓకే. సో ఇప్పుడు ఇది సింపుల్ మోటార్ తిరుగుతుందా లేదా? సో ఇప్పుడు నేను దీని డైరెక్షన్ మార్చాను అనుకోండి, అప్పుడు అది కూడా మారుతుంది అనమాట, అదే తిరిగే డైరెక్షన్ మారుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమేమి ఉంది? మ్యాగ్నెట్ ఉంది, బ్యాటరీ ఉంది, కాపర్ కాయిల్ ఉంది. సో అది తిరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు, మెకానికల్ ఎనర్జీ ఉంది. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వెళ్తుందో ఆ కాపర్ కాయిల్ ఉందా, అది ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతా ఉంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ రూల్డ్ ఆధారంగా పనిచేస్తుంది అనమాట. ఉదాహరణకు దీన్ని లెఫ్ట్ హ్యాండ్ రూల్డ్ అన్నాం అనుకోండి. ఇప్పుడు నా యొక్క చేతిలో ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఆ ఇండెక్స్ ఫింగర్ ఏం చూపిస్తుందంటే ఇట్ షోస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఏం చూపిస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే నా మిడ్ ఫింగర్ ఏం చూపిస్తుందంటే ఎలక్ట్రిక్ డైరెక్షన్ చూపిస్తుంది. నా థంబ్ ఏం చూపిస్తుందంటే మెకానికల్ మూవ్ చూపిస్తుంది అనమాట. సో నేను ఈ విధంగా మ్యాగ్నెట్ని ఇలా ఉంచితే అది ఇలా తిరుగుతుంది. మ్యాగ్నెట్ నేను మార్చాను అనుకోండి మ్యాగ్నెట్ డైరెక్షన్, అప్పుడు ఈ డైరెక్షన్లో వస్తుంది అనమాట. అర్థమవుతున్నదా? సో ఇలా అంటే మ్యాగ్నెట్ ఒక డైరెక్షన్ ఉంటుంది, ఇలా ఉంటే మ్యాగ్నెట్ వేరే డైరెక్షన్ వస్తుంది. సో ఈ విధంగా ఫ్లెమింగ్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. సో చూస్తున్నారు కదా ఇంత చక్కగా తిరుగుతున్నది. ఇది ఇక్కడ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది అనమాట. ఆ రూల్ ఏం చెప్తుందంటే, మామూలుగా మనము ఈ యొక్క చూపుడు మేలుని మనము లేకపోతే ఇండెక్స్ ఫింగర్ని మనం ఏమనుకుంటున్నామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. మిడ్ ఫింగర్ని ఎలక్ట్రిసిటీ డైరెక్షన్ అనుకుంటే ఆ చుట్టేటటువంటి మెకానికల్ ఫోర్స్ అనేది థంబ్ ఫింగరు చూపిస్తుంది అనమాట. దాని అదే నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మార్చాను అనుకోండి, ఈ విధంగా మార్చాను అనుకోండి, అప్పుడు దాని యొక్క డైరెక్షను మారేది మీరు చూడొచ్చు ఈ విధంగా. ఓకే, దిస్ హౌ మోటార్ వర్క్స్. ఈ విధంగా మోటారు ఎలా తిరుగుతుందో మనం చూడొచ్చు. మోటార్లో ఏమేమి ఉంటుంది? ఒక అయస్కాంతము, ఒక బ్యాటరీ, మరి కాపర్ వైర్ కావాలి. ఆ కాపర్ కండక్టర్ ఎలా తిరుగుతుందో మనం చూడొచ్చు అనమాట. ఇది వచ్చి సింపుల్గా ఉంటుంది. అదే మనము మిక్సీలో కానీ లేకపోతే పంప్ సెట్లో కానీ వాటిలన్నింటిలో కూడా ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమైందా? థ్యాంక్ యూ. పిల్లలు, మనకు డైనమో అని విన్నారు కదా. సో డైనమో అంటే మనకు కరెంటు తయారై వస్తుంది కదా, ఏసీ కరెంటు. ఆ ఏసీ కరెంట్ ఎలా తయారై మన ఇల్లుకి వస్తుందో చూద్దాం. ఓకే, సో సింపుల్ డైనమో ఎలా తయారు చేస్తుంది అంటే దాన్ని మైకల్ ఫారడే అని అతను డైనామోని కనుక్కున్నాను అనమాట. ఆ మైకల్ ఫారడే ఏం చేస్తారంటే
ఒక కాపర్ కాయిల్ని తీసుకొనేసి దాన్ని ఒక పైపుకి బాగా చుట్టారు. చుట్టేసి దాన్ని అయస్కాంతాన్ని ఆ పైపు గుండా ముందుకు వెనక్కు కదిలిపిస్తే ఏమైందంటే అక్కడ విద్యుత్ అనేది బయటకు వచ్చిందనమాట. సో దాన్ని మనం ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలా చూద్దాం. సో ఇక్కడ తయారు చేసిండేదే ఉన్నది. మనం ఏం చేసామంటే ఒక సిరంజిని తీసుకున్నాం. ఆ సిరంజిని దాదాపు 36 గేజ్ ఉన్నటువంటి కాపర్ వైర్, ఇన్సులేటెడ్ 36 గేజ్ ఉన్నట్టు కాపర్ వైర్ అని దాదాపు 700 to 800 కాయిల్స్ని మనం ఇలా తిప్పామన్నమాట. ఓకే, తిప్పేసి ఒక 2 కొనలని 2 వైర్లు కనెక్ట్ చేస్తాం. ఆ వైర్ని కనెక్ట్ చేసి ఒక ఎల్ఈడి బల్బుకు మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఒక నియోడీనియం మ్యాగ్నెట్, ఏంటిది నియోడీనియం మ్యాగ్నెట్ అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అనమాట. దాన్ని ఈ విధంగా లోపల ఉంచేసి మనము క్లోజ్ చేసి ఏం చేద్దామంటే ఓకే మనము దీన్ని ఏం చేస్తాం, ముందుకు వెనక్కి కదిలిస్తాం. చూస్తున్నారు కదా. సో ముందుకు వెనక్కి కదిలిస్తున్నప్పుడు ఏమవుతున్నది, బల్బ్ ఏమవుతున్నది, ఎల్ఈడి బల్బ్ ఏమో ఆన్ ఆఫ్ అలాగే ఉంటే వస్తున్నదా, లేదు రాదు. ఎప్పుడైతే నేను ముందుకు వెనక్కి ఇలా జరుపుతానో అప్పుడు మాత్రమే మనకు ఆ ఎల్ఈడి బల్బ్ అనేది వెలగడం మీరు చూడొచ్చు అనమాట. చూడండి, మనం ఇక్కడ దీన్ని లోపల మ్యాగ్నెట్ ఉంచేసి ఈ యొక్క సిరంజిని మనము ముందుకు వెనక్కి ఇలా కదిలించామనుకోండి, కదిలిస్తూ ఉంటే ఏమవుతున్నది, మనకాడ వేగంగా కదిలిస్తుంటే అంతే ఎక్కువ పవర్తో మనకు బల్బ్ అనేది వెలగడం మీరు పరిశీలించవచ్చు. అంటే ఎప్పుడైతే అయస్కాంత క్షేత్రంలో ఉన్నటువంటి అయస్కాంత రేకులు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ని ఈ కాపర్ వైర్ కట్ చేస్తుందో అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందన్నమాట. ఆ ఇండ్యూస్ అనేటువంటి ఈఎంఎఫ్ ఈ వైర్లో ఫ్లో అయ్యి మనకి ఇక్కడ బల్బు వెలగడం తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకు మైకల్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా ఉంటుందో మనము ఈ సింపుల్ మోడల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా పిల్లలు? మనకు మోటార్ పనిచేసే సూత్రం ఏమని చెప్పుకున్నామంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని చెప్పుకున్నాం. ఆ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని ఒక మోడల్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. సరేనా? ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఫోమ్ బోర్డ్ తీసుకున్నాం. ఆ ఫోమ్ బోర్డ్లో ఒక దాదాపు ఆ ఫోమ్ బోర్డ్ యొక్క లెంత్ విడ్త్ ఎంత ఉంటుందంటే ఒక 15 సెంటీమీటర్స్ లెంత్, ఒక 10 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుంది. 3 సెంటీమీటర్స్కి ఒక కట్ చేసుకుంటాం. ఒక మొత్తం 50 సెంటీమీటర్లో ఒక 9 సెంటీమీటర్ ఒక పీస్ కావాలి మనకు. మిగిలిన 6 సెంటీమీటర్స్ని మనం ఏం చేద్దాం, 3 సెంటీమీటర్స్ 2 సగభాగాలు చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే దీన్ని మనము స్టిక్ చేసుకుంటాం. ఈ విధంగా మధ్య భాగంలో ఈ విధంగా ఉంచి ఈ విధంగా స్టాండ్ లాగా స్టిక్ చేసుకున్నాం. ఓకేనా? తర్వాత ఏం చేద్దామంటే ఈ సేఫ్టీ పిన్లు ఉన్నాయి కదా, ఆ సేఫ్టీ పిన్లతో మనము ఈ సెల్లో టేప్ సహాయంతో దీన్ని ఈ విధంగా స్టిక్ చేద్దాం. రింగ్ మాత్రం పైన ఉండాలి. దీంతో ఎలా ఉండాలి, రింగ్ అనేది పై భాగంలో ఉండాలి. ఓకే, ఓకే ఇలా చేసుకున్నాం కదా. తర్వాత ఏం చేద్దామంటే ఒక కాపర్ వైర్ని తీసుకొని ఇది ఒక 30 సెంటీమీటర్ ఉన్నటువంటి కోటింగ్ లేనటువంటి అంటే ఇన్సులేషన్ లేనటువంటి కాపర్ వైరు. ఇది 22 గేజ్ నుంచి మనము 18 గేజ్ నుంచి 22 గేజ్ వరకు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. దాని విధంగా బెండ్ చేసుకుంటాము. బెండ్ చేసుకొనేసి కొద్దిగా సేఫ్టీ పిన్ ఒక రింగ్ ఉంది కదా, ఆ రింగ్ లోపల వెళ్ళే విధంగా మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి ఎలా చేసుకున్నాం, ఇలా నేరుగా ఇలా ఉనింది. దాన్ని ఈ విధంగా యూ షేప్లో అంటే
యూ షేప్లో మనం విధంగా బెండ్ చేసుకున్న తర్వాత ఆ చివరి కొనలను ఏం చేద్దామంటే ఆ యొక్క సో ఈ విధంగా మనము మూవ్ చేసుకున్నాం, అవునా? సో ఇప్పుడు చూడండి, ఇది ఫ్రీగా స్వేచ్ఛగా మూవ్ అవుతూ ఉన్నదన్నమాట. ఎప్పుడైతే ఇది ఫ్రీగా స్వేచ్ఛగా మూవ్ అవుతున్నదో దాన్ని ఏం చేద్దాం, ఇప్పుడు అయస్కాంతాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తానంటే నేను ఒక కాపర్ వైర్ కింద ఉంచాను. ఓకే, సో ఇప్పుడు ఆ ఒక కాపర్ వైరు కిందేముంది, మనకు బ్యాటరీ అయస్కాంతం ఉంచాను. ఇప్పుడేం చేద్దాము, ఈ యొక్క సేఫ్టీ పిన్నికి ఏం చేద్దానంటే విద్యుత్ని పంపిస్తా. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఎప్పుడైతే నేను విద్యుత్తుని తాకుతానో, అంటే విద్యుత్ వెళ్తుందో, అక్కడ ఉన్నటువంటి కాపర్ వైర్ ఏమవుతుందంటే ముందుకు కానీ వెనక కానీ కదులుతుంది. చూడండి, చూస్తున్నారా? ఓకే, ముందుకు కదులుతుందా వెనక్కి కదులుతుందా? ముందుకు వెనక్కి కదులుతుంది. ఓకే, సో ఇప్పుడు అది వెనక్కి వస్తుంది అనమాట. అదే నేను అయస్కాంత డైరెక్షన్ మార్చాను అనుకోండి, దాని యొక్క మూమెంట్ డైరెక్షన్ కూడా మారుతుంది. చూడండి, ఓకే. సో ఇప్పుడు ఇది ముందుకు వెళ్తున్నది, దాన్నే నేను అయస్కాంతాన్ని మార్చానంటే అది వెనక్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతున్నది, వెనక్కి వస్తుంది. ఇలా పోతే ముందుకు వెళ్తున్నది. అంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏమంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ రూల్, అవునా? ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇలా పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను అయస్కాంతం ఇలా ఉంచాను ఒక డైరెక్షన్లో. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఈ డైరెక్షన్లో పోతే, కరెంట్ ఈ డైరెక్షన్లో పోతే ఆ మోషన్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది. అదే మ్యాగ్నెటిక్ నేను మార్చాను అనుకోండి, అప్పుడు తంబు ఏమైంది, ఇటు వెళ్ళిపోయింది, చూపుడు వెళ్ళి ఇలా వెళ్ళిపోయింది. అంటే అప్పుడు ఏమైంది, కరెంట్ డైరెక్షన్ నేను మార్చలేదు, ఏం మారుస్తున్నాను, మ్యాగ్నెట్ యొక్క డైరెక్షన్ మార్చాను. మ్యాగ్నెటిక్ డైరెక్షన్ మార్చితే ఆ మూమెంట్ని మీరు చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఈ మెకానికల్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ మార్చానంటే మెకానికల్ ఫోర్స్ కూడా మారుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఈ యొక్క మూడు, ఏదేది మ్యాగ్నెటిక్ ఫోర్సు, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మళ్ళీ మెకానికల్ ఎనర్జీ, ఈ మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఈ ఫింగర్స్ నుంచి మనం చూసామంటే ఆ డైరెక్షన్ మనము ఈ యొక్క మోడల్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రూల్ యొక్క ఏముంటుందో, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎలా పనిచేస్తున్నది ఈ యొక్క మోడల్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనము ఈ విద్యుత్తు మరియు విద్యుత్ అయస్కాంతం అంటే ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సంబంధించినటువంటి మన ఇంటి పరిసరాల్లో లభించేటటువంటి వస్తువులతో ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. అర్థమైంది కదా పిల్లలు? థ్యాంక్ యూ వెరీ మచ్.